మహాపరిశుద్ధమైన తండ్రి ప్రభువా, మరొకసారి రాత్రి సమయంలో మీ సన్నిధిలో ప్రభువా లైవ్ మూలముగా తండ్రి ప్రభువా వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మిస్తులు స్తోత్రములు తండ్రి ప్రభువా. కొద్ది సమయం వాక్యం ధ్యానిస్తుండగా వాక్యం ద్వారా తండ్రి మీరు నాతోని మాతోని మాట్లాడు ప్రభువా. తండ్రి చిన్న తండ్రి సమయం సిరిజడుతున్నాం ప్రభువా. ఆమీన్. ప్రియులారా, రాత్రి సమయంలో మనము దేవుని వాక్యము నుంచి 2 తిమోతి 8, 9, 10 వచనములు మనము చదువుకుందాము. తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనములో మనము చదువుకుందాము. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనము పరిశుద్ధ పౌలు తిమోతికి 2వ పత్రిక రాయడం మనము చూస్తూ ఉన్నాము. మొదటి వచనంలో చూసినట్లయితే క్రీస్తు యేసునందున్న జీవము గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. ఆ రోజుల్లో మనము చూసినట్లయితే ఉత్తరాలు మనం రాస్తూ ఉంటాం. పత్రిక అంటే ఉత్తరం. ఇప్పుడు ఉత్తరాలు రాయడము చాలా తక్కువైపోయింది. మొబైల్స్ రావడం వల్ల ఉత్తరాలు రాయడం తక్కువైపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ పౌలు తిమోతికి కొన్ని విషయాలు ఆయన రాయడం చూస్తూ ఉన్నాము. తమిళ్లో కూడా చాలామంది వింటూ ఉంటారు కాబట్టి తెలుగులో చెప్పిన తర్వాత తమిళ్లో ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొన్ని కఠినమైన మాటలు తెలుగులో ఉండడం వల్ల కఠినమైన మాటలని చెప్పలేము. ట్రాన్స్లేషన్ చేయడము తమిళ్లో తెలుగులో నుంచి ట్రాన్స్లేషన్ చేయడము కష్టము. కాబట్టి తెలుగు వాళ్ళు ఏమైనా వింటున్నట్లయితే పక్కన మీరు వాళ్ళకి తమిళ్లో ఆ యొక్క వర్డ్ని ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నించండి. దేవుడు ఈ తమిళనాడులో నన్ను భాష రాని దేశంలో నన్ను పెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను ఇక్కడ చెన్నైలో పెట్టినాడో నాకు తెలియదు, కానీ ఆయన యొక్క ఉద్దేశములు నా ద్వారా నెరవేరాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే
పౌలు శుభవార్త, దానికోసము అతను చెల్లించిన వెల అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు సంతానమైన యేసుక్రీస్తును చనిపోయిన వారిలో నుండి సజీవముగా లేచిన ఆయనను జ్ఞాపకము ఉంచుకో. ఈ సత్యము నేను చెప్పే శుభవార్తకు అనుగుణమైనది. అంటే బైబిలు గ్రీకు లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేషన్ చేయబడుతుంది అనుకుంటాను. అందుకే కొంచెము వాక్యాలు మనము చదివినప్పుడు అర్థం చేసుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక స్టడీ బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాను. అందులో మనము ఇంట్లో మాట్లాడుకునే విధంగా అక్కడ వాక్యం ఉండడం మనము చూస్తూ ఉన్నాము. మన లాంగ్వేజ్లో మాట్లాడారు అంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎన్నో లాంగ్వేజ్లో నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది. అయినను మనకు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థము కావు. నేను తెలుగులోనే చెప్పుకుంటూ పోతూ ఉంటే తమిళ్లో వింటున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అంచేత తమిళ్ ట్రాన్స్లేషన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు తప్పకుండా నేను తెలుగులో చెప్తున్నప్పుడు తమిళ్లో ట్రాన్స్లేషన్ ఒక్కరిని ఏర్పరుస్తారని నేను నమ్ముచున్నాను. మొదటిదిగా మనము 8వ వచనం మనము ధ్యానిస్తాము. దావీదు సంతానమైన యేసుక్రీస్తును చనిపోయిన వారిలో నుండి సజీవముగా లేచిన ఆయనను జ్ఞాపకము ఉంచుకో. ఈ సత్యము నేను చెప్పే శుభవార్తకు అనుగుణమైనది. ఎన్నిసార్లు దేవుని వాక్యమును చదివినా కూడా కనీసం మనము ఒక దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నా ప్రసంగించాలన్నా కూడా ఆ వాక్యాన్ని 4-5 సార్లు చదవాలని అంటారు. కానీ నేనేమంటానంటే ఆ వాక్యమును పదే పదే చదివినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మీతోని మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రిఫరెన్స్ మనము చూద్దాము. రోమాకు రాసిన పత్రిక 1:3-4 చూడండి. రోమాకు రాసిన పత్రిక 1:3-4 చూడండి. అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను.
బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ అంతా కలిసి ఉన్నది. మనం మాట్లాడే బైబిల్లో చూసినట్లయితే ఎంత చక్కగా ఇక్కడ రాయడం మనం చూస్తూ ఉన్నాము. రోమా పౌలు ఇచ్చిన అక్కడ పరిచయాన్ని మనం చూస్తూ ఉన్నాము. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు కృపా శాంతి కలుగుతాయిగాక. నేను యేసుక్రీస్తుకు దాసుణ్ణి, ఆయన రాయబారిగా ఉండడానికి పిలుపు అందినవాణ్ణి, దేవుని శుభవార్త కోసము ప్రత్యేకించబడ్డవాణ్ణి. దేవుడు తన కుమారుని గురించిన ఈ శుభవార్త ముందుగానే ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాల్లో వాగ్దానము చేశాడు. అలాగే మనము ఇక్కడ రిఫరెన్స్లు మనకు అర్థమయ్యేటట్లు మనము చూస్తూ ఉన్నాము. మరి ఒక రిఫరెన్స్ చూసినట్లయితే మత్తయి 28:6 మనం చూసినట్లయితే దేవుడు మనకు ఒక హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. మత్తయి 28:6 రాజు యొక్క పునర్జీవితము గురించి అక్కడ చూస్తూ ఉన్నాము. 28 మత్తయి 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన సజీవముగా లేచాడు. రండి, ప్రభువు పడుకున్న స్థలము చూడండి. ఇంత చక్కగా అక్కడ రిఫరెన్స్లో ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. తమిళ పాతీங்கன்னு சொன்னான்னா 2 திமோத்தி 2:8-10 வரை நம்ம தியானிக்க போகிறோம். இங்கே பரிசுத்த பவுல் என்ன சொல்கிறாங்கன்னா, దావీదు సంతానమైన యేసుక్రీస్తును చనిపోయిన వారిలో నుంచి సజీవముగా లేచిన ఆయనను జ్ఞాపకము ఉంచుకో. தாவீதுடைய சந்தானமான இயேசு கிறிஸ்துவை சத்து போனவனந்து உயிரோடு ஏஞ்சதுக்காக அவரை ஞாபகப்படுத்திக்குங்கன்னு சொல்லிட்டு இந்த சத்தியத்தை సువిశేషత్తుకి అనుగుణమైనది అంటే தேவையானது అని కూడా తమిళ్ல சொல்லலாம். அது இன்னும் அகலமாக நம்ம தியானிக்க போகிறோம் போக போக. அதாவது என்ன நம்மளுடைய டாபிக்னு சொன்னான்னா ஞாபகము ఉంచుకో అని சொல்லுது நம்ம பார்க்குறோம். 8வது வசனத்தில் பார்த்தீங்கன்னா 2 தீமோத்தி 2:8 జ్ఞాపకము ఉంచుకో అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ యేసు క్రీస్తును చనిపోయిన వారిలో నుండి సజీవముగా లేచిన ఆయనను ஞாபகము ఉంచుకో అని சொல்லிட்டு இங்கே பரிசுத்த பவுல் நம்ம சொல்கிறது நம்ம பார்க்குறோம். இந்த சுவிசேஷத்தை சொல்கிறது நம்ம பார்க்குறோம். ఇది సత్యము నేను చెప్పే శుభవార్త అనుగుణమైనది అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇది తమిళ్లో చక్కగా ట్రాన్స్లేషన్ మనము జ్ఞాపకం చేసుకుందాము. రెండోది విషయం మనం చూసినట్లయితే
ఎందుకంటే మన విచారాలు, విలాసాలు, శ్రమలు, విశ్రమల మధ్య క్రీస్తును మర్చిపోయే అవకాశం ఉంది. ఇంత చక్కగా పరిశుద్ధ పౌలు తిమోతికి చక్కగా వివరించి రాయడం మనము చూస్తూ ఉన్నాం. ఆ వాక్యము రాసినాడంటే దాంట్లో మనం అర్థం చేసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ஒரு வசனத்தை பரிசுத்த பவுல் திமோத்திக்கு எழுதியிருக்காங்கன்னு சொன்னான்னா, எப்படின்னு சொன்னால், நம்ம சாதாரணமாக அந்த காலத்தில் கடிதங்களை எழுதுவோம். நம்ம அப்பா அம்மாவுக்கோ யாருக்கோ அதில் எழுதும்போது, நான் இங்கே நல்லா இருக்கிறேன், நீ அங்கே நல்லா இருக்கீங்களா, எப்படி இருக்கீங்கன்னு சொல்லிட்டு நம்ம எழுதுவோம். அது ஒரே வார்த்தையில் நம்ம எழுதுவோம். ஆனால் அதில் எவ்வளோ அர்த்தங்கள் இருக்குன்னு சொல்லிட்டு இந்த வசனத்தில் நம்ம பார்க்குறோம். இப்போது 2:8 வசனம் நம்ம தியானிக்கிறோம். அதில் அந்த வசனம் மூலமாக நம்ம எத்தனை விஷயங்கள் தெரிஞ்சுக்குவோம்னு சொல்லிட்டு இங்கே நம்ம இன்னைக்கு ధ్యానిக்க పోகிறோం. దావీదు సంతానమైన యేసుక్రీస్తును చనిపోయిన వారిల నుండి సజీవముగా లేచిన ఆయనను జ్ఞాపకము ఉంచుకో. ఈ సత్యము నేను చెప్పే శుభవార్తకు అనుగుణమైనది. 2 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం நம்ம தியானிக்கிறோம். முதலாவது நம்ம என்ன ரெஃபரன்ஸ் நம்ம பார்த்தோம், ரோமா 1:3-4 பார்த்தோம், மேத்யூ 28:6 நம்ம பார்த்தோம். ஞாபகம் ఉంచుకో ஆனால் நினைவுபடுத்திக்கோன்னு சொல்லி இங்கே தமிழில் எப்பேற்பட்ட எச்சரிக்கை நமக்கு, இது நமக்கு தேவையான எச்சரிக்கை. இது இவ்வளோ அழகாக அவருக்கு சொல்கிறது நம்ம பார்க்குறோம். అதாவது அடுத்தது என்ன சொல்கிறாங்கன்னு சொன்னான்னா, ఎందుకంటే మన విచారాలు, విలాసాలు, శ్రమలు, విశ్రమల మధ్య క్రీస్తును మర్చిపోయే అవకాశము ఉంది. எதுக்கு மறுத்து போனவங்கள அவங்களந்து இயேசு ஆண்டவர் உயிரோட ஏற்றிருக்காங்கன்னு சொல்லிட்டு எதுக்கு திமோத்திக்கு சொல்கிறாங்கன்னு சொன்னான்னா, எதுக்கு அவரை நீங்கள் நினைவுபடுத்திக்கோங்க, ஞாபகம் வச்சுக்கோங்க அப்படின்னு சொல்லிட்டு சொல்கிறாங்கன்னு சொன்னான்னா, பவுல் கூட இந்த உலகத்தில் இருக்கிறவங்க தான். இந்த உலகத்திலேருந்து இயேசு ஆண்டவர் அவர் சேர்ந்து எடுத்திருக்கிறாரு. அதனால தான் இந்த உலகத்தை பற்றி அவருக்கு நல்லாவே தெரியும். அதனால தான் என்ன சொல்கிறாங்க பாருங்கள், మన విచారాలు, హెచ్చరికై நினைவுபடுத்துக்கோன்னு, ஞாபகம் ఉంచుకోని చెప్పి நினைவுபடுத்துக்கோன்னு சொல்லிட்டு எதனாலன்னு சொன்னான்னா, நம்ம ஒரு பயங்கரமான குடும்பத்தில் இருக்கிறதுனால அவர் நினச்சிட்டு அவர் சொல்லுது நம்ம பார்க்குறோம். మన విచారాలను சொன்னான்னா தமிழில் எப்போ பார்த்தாலும் ஏதோ ஒரு விஷயத்துக்காக அப்படியே எப்படி தமிழில் சொல்லுவாங்க, ஏதோ எழுந்து போன மாதிரி அப்படி உக்காந்துட்டு, என்னுடைய 2வது தரிசனத்தில் நான் அப்படி தான், 2வது தரிசனம் 3வது தரிசனமாக, 3வது தரிசனத்தில் நினைக்கிறேன், ஆண்டவர் ஏன் என்னை
என்னுடைய பாவத்திலேருந்து விடுதலை கொடுக்கலன்னு சொல்லிட்டு நான் ப்ரே பண்ணியிருக்கும்போது ப்ரே பண்ணி முடிச்சதுக்கப்புறம் அப்படியே வறண்டாவில் போய் உட்காந்துருக்கிறேன் விசாரமாக. ஆண்டவர் விசாரிக்கிற தேவன், ஆண்டவர் விசாரிக்கிற தேவன். இங்கே தெலுங்குலேருந்து நான் தமிழில் டிரான்ஸ்லேஷன் பண்ணதுனால இந்த தமிழில் கூட இந்த தெலுங்கில் சொல்லுது நான் கவனிக்கிறேன். டிரான்ஸ்லேஷன் கரெக்டாக பண்ணணும். அது தப்பாக இருந்தால் மன்னிச்சுடுங்க. விசாராலு முதலாவது விசாராலு, விசாரமானு சொன்னா விசாரமாக இருக்கிறது. தமிழில் கூட விசாரம்னு தான் சொல்லுவாங்க நினைக்கிறேன். விலாசாலு, விலாசாலு ரெண்டாவது என்னன்னு சொன்னா விலாசாலு. விலாசாலுன்னு சொன்னான்னா ஜாலியாக ஃப்ரெண்ட்ஸ் வீட்டுக்கு போகிறது, அங்கே போகிறது, இங்கே போகிறது, என்னென்னமோ இந்த உலகத்தில் இருக்குது, நான் சொல்ல தேவையில்லை. அதுக்கப்புறம் சிரமலு, பாடுகள்னு சொல்லலாம். கரெக்டாக எனக்கு தமிழில் சில டைமில் கரெக்டாக ஒரு வாடிக்கு டிரான்ஸ்லேஷன் கரெக்டாக வந்துடும். சிரமலு பாடுகள். ஆமாம். విశ్రమాల మధ్య விசிரமாலன்னு சொன்னா சாந்தி இல்லாமல் இருக்கிறோம். இந்த உலகத்தில் நம்ம எவ்வளோ கஷ்டப்படுறோன்னு சொல்லிட்டு பரிசுத்த பவுலுக்கு தெரியும். எனக்கு ஏன்னா பரிசுத்த பவுல் உலகத்துலேருந்து தான் தேர்ந்தெடுத்தவங்க. அவரை ஆண்டவர் சூஸ் பண்ணுறது நம்ம பார்க்குறோம். இந்த விஷயங்கள் மூலமாக நம்ம இயேசு ஆண்டவரை எங்கே மறந்து போவோமோன்னு சொல்லிட்டு పరిశుద్ధ పౌలు తిమోతికి சொல்லுது நம்ம பார்க்குறோம். ఎందుకంటే మన విచారాలు విలాసాలు విశ్రమాల మధ్య క్రీస్తును మర్చిపోయే అవకాశం ఉంది అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 6:12 మనం చూసినట్లయితే అక్కడ ఎంత చక్కగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. இயேசு ஆண்டவர் எப்பவுமே நம்ம மனதில் வச்சுக்கணுமோன்னு சொல்லிட்டு சொல்லுது நம்ம பார்க்குறோம். కనుక మనము దేవుణ్ణి ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలని పరిశుద్ధ పౌలు அங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். ద్వితీయోపదేశ காண்டము 6:12 நம்ம பார்த்தீங்கன்னா அங்கே எவ்வளோ அழகா, ஏன்னா அந்த காலத்தில் நடந்தது வச்சுதான் பரிசுத்த பவுல் அங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். ద్వితీయోపదేశ కాండం 6:12 దేవుని ఆజ్ఞలను పాటించడం విషయంలో ప్రోత్సహించడం విషయంలో అక్కడ మనము చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 6 నుండి 25 వరకు మనం చదివినట్లయితే అక్కడ క్లీన్గా మనకు అర్థమవుతుంది. ஒரு வசனம் மட்டும் நம்ம படித்து பார்ப்போம். అప్పుడు ఈజిప్టు దేశము నుంచి ఆ దాస్య గృహములో నుంచి మిమ్మల్ని తీసుకువచ్చిన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. அதே மாதிரி 8:11 கூட நம்ம பார்க்கலாம்.
நம்பர்ஸ்க்கு அடுத்த சாப்டரில் நம்ம பார்க்குறோம். தமிழில் எனக்கு அது சொல்ல தெரியல. நம்பர்ஸ் இங்கிலீஷில் பார்த்தீங்கன்னு சொன்னால் நம்பர்ஸ்க்கு அடுத்த சாப்டர். నంబర్స్కి అర్థ చాప్టర్ పారంగా 8:11 దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోమని ప్రోత్సహించడం. நினைவுபடுத்திக்கணுமா? அவங்களுடைய கட்டடங்களை நினைவுபடுத்திக்கணுமா? 8:11 நம்ம பார்க்கலாம். ఈరోజు నేను మీకు ఆదేశించే ఆయన ఆజ్ఞలను, న్యాయ నిర్ణయాలను, చట్టాలను మీరు అనుసరించాలి. మీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండాలి. மறக்கக்கூடாது. நம்ம இயேசு ஆண்டவரை நம்ம மறக்கக்கூடாது. எப்பவுமே நம்ம మనదిల వెచ్చికినమా. మనము ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే మన ఆలోచనలు ఆయన మీద ఎప్పుడూ ఉండాలి. நம்மளுடைய நினைவுகள், நம்மளுடைய யோசனைகள் எப்பவுமே அவங்க மேலே இருக்கணுமா. எப்படின்னு சொல்லிட்டு நீங்கள் கேட்கலாம். கொலசி 3:1-2 எவ்வளோ அழகாக அங்கே சொல்கிறது நம்ம பார்க்குறோம் பாருங்கள். கொலசி 3:1-2 அது ஒரே ஒரு சாப்டர் தான். அது கொலசி 3:1-2 பாருங்கள். கொலசி 3:1-2 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేపబడ్డారు కదా. అలాగైతే పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆ పై వాటి మీదే మీ మనసు నిలుపుకోండి, కానీ భూలోక విషయాల మీద కాదు అని சொல்லிட்டு எவ்வளோ அழகாக அங்கே சொல்கிறது நம்ம பார்க்குறோம். அதே மாதிரி இன்னும் நிறைய இடத்துல நம்ம பார்த்தீங்கன்னு சொன்னோன்னா எப்ரியில் கூட நம்ம போடப்பட்டிருக்குது. எப்ரியில் பாருங்கள், எப்ரி 3:1 பாருங்கள். எப்ரி 3:1 எப்ரி 3:1 மோசேயோட யெகோஷுவாவோட சிரேஷ்டமானவன் சொல்லிட்டு அங்கே எவ்வளோ அங்கே அழகாக சொல்லுது நம்ம பார்க்குறோம். మోసే కంటే యెహోవా కంటే శ్రేష్ఠుడని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. 3:1 అందుచేత పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొన్న పవిత్రుడైన సోదరులారా, యేసును గురించి బాగా తలపోయండి. మనం ఒప్పుకొన్న రాయబారి ప్రముఖ యాజి ఆయనే కదా. அதே மாதிரி எபிரி 12:2-3 கூட நம்ம பார்க்கலாம். ఎబ్రీ 12:2-3 కూడా మనము చూద్దాము. నమ్మకానికి కర్త, దానిని కొనసాగించేవాడు యేసే. ఆయన తన ముందున్న ఆనందం కోసము సిలువను ఓర్చుకొని దాని అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు. எந்தளவுக்கு சகிக்கணும் అని சொல்லிட்டு
பரிசுத்த பவுல் திமோத்திக்கு சொல்லுதை நம்ம பார்க்குறோம். அதே மாதிரி அவருக்கே சொல்லலை, நம்மளுக்கு கூட சொல்லுதை நம்ம பார்க்குறோம். நம்மளுக்கு கூட அவர் சொல்கிறாங்க, శాంతికి, శిక్షకి, విజయానికి ఇదొక్కటే మార్గం, వేరే వழி இல்லை. சாந்தியாக இருக்கணும், நிம்மதியாக இருக்கணும்னு சொன்னான்னா இந்த உலகத்தில் எந்த சிக்ஷை இல்லாமல் விஜயத்தோட நம்ம ஜீவிக்கணும்னு சொன்னான்னா இது ஒரே ஒரு மார்க்கம்தான்னு சொல்லிட்டு இங்கே எவ்வளோ அழகாக சொல்கிறத நம்ம பார்க்குறோம். எப்பேற்பட்ட சுவிசேஷத்தை பரிசுத்த பவுல் இங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். திருப்பி ரெஃபரன்ஸ் பாருங்கள், 2 சுவிசேஷத்தை பற்றி ரோமா 2:16 எவ்வளோ அழகாக அங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். ரோமா 2:16 శుభవార్త గురించి పరిశుద్ధ పౌలు ఇక్కడ రోమా 2:16 எவ்வளோ அழகாக அங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். ரோமா 2:16 దేవుడు నా శుభవార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్య క్రియలకు తీర్పు తీర్చే రోజున అలా జరుగుతుంది. அதே மாதிரி ரோம 16:25 கூட நம்ம பார்க்கலாம். 16:25 கூட என்ன சொல்கிறாங்க பாருங்கள். ரோம் 16:25 லாஸ்ட்டாக சொன்ன వార్తలు అங்கே நம்ம பார்க்குறோம். చివరి మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. రోమాలో లాస్ట్గా చెప్పిన మాటలు రోమా 16:25 నేను ప్రకటించే శుభవార్త ప్రకారము యేసుక్రీస్తుని గురించిన ఉపదేశం ప్రకారము ఆయన మిమ్ములను సుస్థిరం చేయడానికి సమర్థుడు. ఇదంతా అనాది నుంచి మరుగై ఉండి ప్రత్యక్షమైన రహస్య సత్యానికి అనుగుణమైనది. அதே மாதிரி 1 கொரிந்தி 15 1-4 நம்ம படிக்கிறோம். 1 கொரிந்தி 15 1-4 பாருங்கள். தப்பாக போட்டுக்கிறாங்க. பதம் மூடானு தெரியல. கரெக்டு தான். పరిశుద్ధ పౌలు కొరింథీయులకు ఎడుతున్న
சுவிசேஷத்தை நம்ம பாருங்கள் 15:1 4 படிச்சிங்க பார்த்தீங்கன்னா அங்கே க்ளீனாக சொல்லப்பட்டிருக்குது பாருங்கள். సోదరులారా, నేను మీకు ప్రకటించిన శుభవార్త ఇప్పుడు తెలియజేస్తున్నాను. మీరు అంగీకరించినది ఇదే, ఇందులోనే నిలిచి ఉన్నారు. దీనివల్లే మీకు పాప విముక్తి ఉంది. మీరు వట్టిగా నమ్మని వారైతే, అంటే నేను మీకు ప్రకటించిన ఉపదేశము గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే మీకు పాప విముక్తి ఉంది. నేను పొందిన ఉపదేశమే మీకు అందించాను. ఇది అన్నిటికంటే ముఖ్యము. లేఖనాల ప్రకారమే క్రీస్తు మన పాపాల కోసము చనిపోయాడు. లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడము, మూడవ రోజున ఆయనను సజీవముగా లేపడము జరిగింది. இவ்வளோ அழகாக கொரிந்திகளுக்கு அங்கே எழுதி நம்ம பார்க்குறோம். நம்ம அடுத்த வசனம் நம்ம பார்க்கும்போது 2 தீமோத்தி 2:9 நம்ம பார்க்கலாம். 2 தீமோத்தி 2:9 அங்கே என்ன சொல்கிறாங்க பாருங்கள். 2 தீமோத்தி இதுவரை நம்ம 2 தீமோத்தி 2:8 தியானிச்சிருந்தோம். இப்போ 2 தீமோத்தி 2:9 நம்ம பார்ப்போம். శుభవార్త కోసము నేను నేరస్తుడిలాగా సంఖ్యల పాలై కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను, కానీ దేవుని వాక్కు సంఖ్యల పాలు కాలేదు. சுவிசேஷத்தை விஷயத்தில் பரிசுத்த பவுல் ஜெயிலில் போடப்பட்டிருக்கிறத நம்ம பார்க்குறோம். ஜெயிலில் இருக்கிறது நம்ம பார்க்குறோம். எவ்வளோ கஷ்டங்கள் அவர் அனுபவிச்சிருதை நம்ம பார்க்குறோம். அப்படி இருந்தாலும் கூட அவர் எல்லாத்தையும் இயேசு ஆண்டவருக்காக சகிச்சு எவ்வளோ அழகாக சொல்லுது நம்ம பார்க்குறோம். 2 தீமோத்தி 1:12 என்ன சொல்கிறாங்க பாருங்கள். 2 தீமோத்தி 1:12 2 தீமோத்தி 1:12 నేను ఈ బాధలు అనుభవిస్తున్న కారణం ఇదే, అయినా నేను సిగ్గుపట్టం లేదు. ఎందుకంటే నేను నమ్మినవాడు నాకు తెలుసు. నేను ఆయనను అప్పగించిన దానిని ఆ రోజు వరకు ఆయన కాపాడగలడని నా దృఢ విశ్వాసం. எப்பேற்பட்ட நம்பிக்கை பாருங்கள் அவருக்கு. எப்பேற்பட்ட நம்பிக்கை பாருங்கள். శుభవార్తను వ్యతిరేకించే వారి ఆలోచన విధానాలలోని అనేక తప్పుల్లో ఇదొకటి. சுவிசேஷத்தை వ్యతిరేకமாக யோசனை பண்ணுறதை நம்ம பார்க்குறோம். இந்த காலத்தில் பார்த்தீங்கன்னு சொன்னான்னா இயேசு ஆண்டவர் பற்றி சொன்னால் எவ்வளோ பயங்கரமான விஷயங்கள் நம்ம சுற்றி நடக்கிறத நம்ம பார்க்குறோம். ஆனால் ஆண்டவர் நம்மளை அந்தளவுக்கு வைக்கலை, கொண்டு போகல. நம்ம நிம்மதியாக தான் இருக்கிறோம். அது ఆండవరుడియ కృపై. వారు దేవుని సేవకులకు సంకెళ్ళు వేయడం ద్వారా దేవుని వాక్కును బంధించి వేయగలమని, దేవుని సేవకులను నాశనం చేయడం ద్వారా శుభవార్తను నాశనం చేయగలమనుకుంటున్నారు. அவனுடைய சுவிசேஷத்தை ஆண்டவருடைய ஊழியக்காரங்க அங்கே
சொல்லி இருக்கும்போது அவர் எடுத்து போயிட்டு ஜெயிலில் போடுறதோ, இல்லைன்னா அடிக்கிறதோ, இல்லைன்னா இம்சைப்படுறதோ, இல்லைன்னா அங்கேருந்து விரட்டுறதோ, என்னென்னமோ பண்ணின்னு இருந்தால் கூட அந்த சுவிசேஷத்தை நிற்குமா? அந்த சுவிசேஷத்தை நிற்குமா? நிற்காது. அது போயிட்டே இருக்கும். அதுதான் இங்கே பரிசுத்த பவுல் சொல்லது நம்ம பார்க்குறோம். என்ன சொல்கிறாங்க? వారు దేవుని సేవకులకు సంకెళ్ళు వేయడం, దేవుని వాక్కును బంధించి వేయగలమని. ஆண்டோடைய வசனத்தை யாராவது ஜெயிலில் போட முடியுமா? ஆண்டோடைய வசனத்தை யாராவது ஜெயிலில் போட முடியுமா? దేవుని సేవకులను నాశనం చేయడం ద్వారా శుభవార్తను నాశనం చేయగలమని అనుకుంటున్నారు. ஆண்டவருடைய ஊழியக்காரனா கொடுமைப்படுத்தினான்னு சொன்னான்னா ஆண்டவருடைய வாசனத்தை நாசனம் பண்ணிடுவான்னு சொல்லிட்டு அவன் நினைக்கிறது நம்ம பார்க்குறோம். ஒன்றுமே இல்லாமல் பண்ணிடுவோன்னு நினச்சிக்கிறாங்க. முடியாது. వాస్తవంగా ఇలాంటి పద్ధతుల వల్ల వారికి తెలియకుండానే శుభవార్త వ్యాప్తికి కారకులవుతున్నారు. பரிசுத்த பவுல் என்ன சொல்கிறாங்கன்னு சொன்னான்னா, அந்த மாதிரி பண்ணுறதுனால அவங்க இன்னும் ரேஸ் ஆகி போகுது. அவனுடைய வசனத்தை இன்னும் ரேஸ் ஆகி போகுது. நிறைய பேருக்கு தெரிய ఆరంభించింది. వాస్తవంగా ఇలాంటి పద్ధతుల వల్ల వారికి తెలియకుండానే శుభవార్త వ్యాప్తికి కారకులవుతున్నారు. நாளைக்கு அவங்களே இயேசு ஆண்டவரை பற்றி, இயேசு ஆண்டவரை சுவிசேஷத்தை பற்றி சொல்கிறது நம்ம பார்க்குறோம். எத்தனையோ பேர் நம்ம பார்க்குறோம். அவங்களே சொல்லுவாங்க. 2 ரெஃபரன்ஸ் நம்ம பார்ப்போம். பிலிப்பி 1:12 பாருங்கள். பிலிப்பி 1:12 என்ன சொல்கிறாங்க பாருங்கள். பிலிப்பி 1:12 என்ன சொல்கிறாங்கன்னு சொன்னாங்கன்னா, ஆண்டவர் పౌలు ఖైదీ అవ్వడము శుభవార్త వ్యాపించడానికి మంచి కారణం. పరిశుద్ధ పౌలు அங்கே ஜெயிலில் போடுறதுனால சுவிசேஷத்தை அது பரவிட்டே இருக்கு. எப்பேற்பட்ட அது ஒரு காரணம். 12 இப்போ பிலிப்பு 1:12-26 வரை நீங்கள் படித்து பார்த்தீங்கன்னா க்ளீனாக சொல்லப்பட்டிருக்குது. நம்ம 1-2 வசனம் மட்டும் நம்ம பார்ப்போம். 2 வசனம் மட்டும் நம்ம பார்ப்போம். 12-14 వరకు நம்ம பார்ப்போம். సోదరులారా, నా పరిస్థితులు శుభవార్త మరీ ఎక్కువగా వ్యాపించడానికి కారణమని మీకు తెలియాలని నా కోరిక. ఎలాగంటే నేను క్రీస్తు కోసమే ఖైదీనని రాజభవనం కావాలి వారందరికీ, తక్కిన వారందరికీ బాగా తెలిసిపోయింది. అంతేకాక సోదరులలో ఎక్కువ మంది నా బంధకాలను బట్టి ప్రభువులో స్థిర విశ్వాసము కలిగి దేవుని వాక్యము నిర్భయంగా మాట్లాడడానికి మరి ఎక్కువ ధైర్యము తెచ్చుకున్నారు. அந்த மாதிரி பண்ணுறதுனால ஆண்டவருடைய வசனத்தை நிறுத்த முடியும், ஆண்டவருடைய சுவிசேஷத்தை நிறுத்த முடியும் அப்படியே நினச்சிக்கிறாங்க. நிறுத்த முடியாது. அது பரவிட்டே இருக்கும், சொல்லிகிட்டே இருப்பாங்க. அதே மாதிரி அப்போஸ்தலர் 8:3-4 கூட நம்ம பார்க்கலாம். அப்போஸ்தலர் 8:3-4 கூட நம்ம பார்க்கலாம். அப்போஸ்தலர் 8:3-4
அப்போஸ்தலர் 8:3-4. సౌలు అయితే ఆ సంఘాన్ని క్రూరంగా హింసిస్తూ ఉన్నాడు. ఇంటింటా చొరబడుతూ పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించాడు. చెదిరిపోయిన వారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ సువార్త సందేశము చెబుతూ ఉన్నారు. இங்கே பார்த்தீங்களா, பரிசுத்த பவுல் மனந்திரபுரத்துக்கு முன்னாடி சொன்ன வசனங்கள். பவுலாக மாறினாங்க, அப்போ சவுலாக இருந்தாங்க. நிறைய பேர் அவங்கள எடுத்துக்கு போயிட்டு ஜெயிலில் போடுறதை நம்ம பார்க்குறோம். அதனால தான் அது நிற்குதா? இல்லை. அப்போஸ்தலர் 8:4 படித்து பாருங்கள். చెదిరిపోయిన వారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ సువార్త సందేశము చెబుతూ ఉన్నారు. நிறைய பேர் அவங்கள பிடிக்க முடியாதவங்க ஓடி போயிட்டு அவங்க இயேசு ஆண்டவர் பற்றி சொல்கிறது நம்ம பார்க்குறோம். எவ்வளோ அழகான விஷயம் பாருங்கள். அடுத்தது நம்ம தீமோத்தி 2:10 நம்ம பார்க்கலாம். என்ன சொல்கிறாங்க பாருங்கள். தீமோத்தி 2:10. 2 தீமோத்தி 2:10. అందువల్ల దేవుని చేత ఎన్నికైన వారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి, రక్షణ, దానితో పాటు శాశ్వత మహిమ కలగాలని వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను. ఇంకా పరిశుద్ధ పౌలు என்ன சொல்கிறாங்கன்னா, ஆண்டவர் கொடுத்த ரட்சிப்பை, அது விடுதலை, பரிபூர்ண விடுதலை எல்லாருக்கும் கிடைக்கணும்னு சொல்லிட்டு தான் எவ்வளோ வேதனையாக இருந்தாலும் கூட, எவ்வளோ கஷ்டமாக இருந்தாலும் కూడా அவர் సహిக்கிறது நம்ம பார்க்குறோம். పరిశుద్ధ పౌలు ఇక్కడ ఎందుకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సహిస్తున్నాడు అంటే, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విముక్తి, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క మహిమ వాళ్ళందరికీ కలగాలని ఆయన ఓర్చుకోవడం మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మన కోసము నియమించిన ఆదర్శంగా ఉన్నాడు పౌలు. இங்கே பரிசுத்த பவுல் நமக்காகவே இருக்கிறது நம்ம பார்க்குறோம். இந்த காலத்தில் கூட நம்ம பரிசுத்த பவுலை பற்றி தியானிக்கிறோன்னு சொன்னான்னா, ஆண்டவர் நமக்காகவே அவரை சேர்ந்தெடுக்கிறது நம்ம பார்க்குறோம். இந்த காலத்தில் நம்ம தியானிக்கிறோன்னு சொன்னான்னா, ఆండ్రుడి కృపై అతడు తన కోసము బతకలేదు. எப்பவுமே பரிசுத்த பவுல் இங்க அவங்களுக்காகவே அவர் ஜீவிக்கல, மற்றவங்களுக்காக தான் அவங்க ஜீவிக்கிறத நம்ம பார்க்குறோம். அப்போ நம்ம யாருக்காக ஜீவிக்கிறோம்? இந்த உலகத்தில் நம்ம இருக்கும்போது இயேசு ஆண்டவருக்காக நம்ம జీవికணும். యేసు ఆండవరికాக நம்ம జీవికணும். తన స్వలాభము కోసము కష్టాలు అనుభవించలేదు. அவங்களுடைய சொந்த லாபத்துக்காக தான் அவங்க கஷ்டங்களை அனுபவிக்கலைன்னு சொல்லிட்டு இங்கே 10வது வசனத்தில் நம்ம கிளீனாக அவர் சொல்கிறது நம்ம பார்க்குறோம்.
நிறைய ரெஃபரன்ஸ் எல்லாம் இருக்கீங்க. ஒரு ரெஃபரன்ஸை நம்ம பார்ப்போம். நீங்கள் ரெஃபரன்ஸில் நான் சொல்கிறேன், ஒன்று மட்டும் படித்து காட்டுறேன். அப்புறம் திருப்பி நீங்கள் 1 கொரிந்தி 9:13-19 பாருங்கள். 1 கொரிந்தி 9:19. 1 கொரிந்தி 19 23 வரை நீங்கள் படித்து பார்த்தீங்கன்னு சொன்னேன்னா, ஆண்டவர் மூலமாக எப்பேற்பட்ட சுவேட்சை அனுபவிச்சிருக்காங்கன்னு சொல்லிட்டு அங்கே க்ளீனாக சொல்லுது. நம்ம பார்க்குறோம். 9:19 ஒரு வசனம் நம்ம படித்து பார்ப்போம். నాకు స్వేచ్ఛ లేదా? నేను క్రీస్తు రాయబారిని కానా? మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువులో నా పని ఫలితం మీరే కదా. ఒకవేళ ఇతరులకు నేను క్రీస్తు రాయబారిని కాకపోయినా మీ మట్టుకైనా రాయబారినే, ప్రభువులో రాయబారిననే. సత్యానికి మీరు ముద్రలాంటి వారు. మీ మధ్య నన్ను విమర్శించే వారికి నా జవాబిదే. అన్నపానాలకు మాకు హక్కు లేదా? తక్కిన క్రీస్తు రాయబారులు ప్రభు సోదరులు కేఫా కూడా విశ్వాసులైన తమ భార్యలను వెంటబెట్టుకొని ప్రయాణాలు చేస్తారు. అలాంటి హక్కు మాకు లేదా? జీవం కోసం పని చేయకుండా ఉండడానికి బర్నబா నేను மாத்திரமே ஹக்கு లేని வாரமா? இவரை படித்து பார்த்தீங்கன்னு சொன்னான்னா, அவங்க எவ்வளோ அழகாக அங்கே சொல்லுது நம்ம பார்க்குறோம். ஆண்டவர் அவரை தேர்ந்தெடுத்திருக்காங்க. அதாவது வசனத்தில் அவங்க என்ன சொல்கிறாங்க? అందువల్ల దేవుని చేత ఎన్నికైన వారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి, రక్షణ, దానితో పాటు శాశ్వత మహిమ కలగాలని వారి కోసం అన్ని వచ్చుకుంటున్నాను. யார் ஆண்டவர் மூலமாக சேர்ந்தெடுத்திருக்காங்களோ அவங்களுக்காக தான் அவர் சகிக்கிறது நம்ம பார்க்குறோம். நிறைய ரெஃபரன்ஸ் எல்லாம் இருக்குது. மேத்யூ 24:22 நம்ம படித்து பார்ப்போம். மேத்யூ 24:22. மேத்யூ 24:22. ఆ రోజులను తక్కువ చేయడం జరిగి ఉండకపోతే శరీరం ఉన్న ఎవరు బ్రతికి బయట పడేవారు కాదు. కానీ దేవుడు ఎన్నుకున్న వారి కోసం ఆ రోజులను తక్కువ చేయడము జరుగుతుంది. அப்படி படித்து பார்த்தீங்கன்னு சொன்னான்னா, இன்னும் எவ்வளோ அழகாக இயேசு ஆண்டவர் யார் சேர்ந்தெடுத்திருக்காங்களோ அவங்கள விஷயத்தில் எவ்வளோ அழகாக சொல்லுது நம்ம பார்க்குறோம். மேத்யூ 24:22 வசனம் படித்து பார்த்தோம். 24 கூட நீங்கள் படித்து பாருங்கள். 31 கூட நீங்கள் படித்து பாருங்கள். அதே மாதிரி ரோம் 11:7 கூட நீங்கள் படித்து பாருங்கள். அதே மாதிரி தீத்துக்கு 1:1 కూడా நீங்கள் படித்து பாருங்கள். ఇక్కడ పౌలు అర్థము రక్షణ కోసము ఎన్నుకోబడ్డ రక్షణ ఇంకా అనుభవించని వారు. ఇంకా పరిశుద్ధ பவுல் என்ன சொல்கிறாங்கன்னு சொன்னான்னா, எத்தனையோ பேர் சேர்ந்து எடுத்திருக்காங்க ஆண்டவருக்காக. ஆண்டவர் இன்னும் நிறைய பேர் இருக்கிறாங்க சேர்ந்து எடுக்காமல் எடுக்கிறாங்க. அவங்க விஷயத்தில் பரிசுத்த
பவுலுடைய கோரிக்கைன்னு சொல்லலாம். பவுல் యొక్క அர்த்தம், அவருடைய கோரிக்கை, அவருடைய இஷ்டம்னு கூட சொல்லலாம், அவருடைய நினைப்புன்னு கூட சொல்லலாம். எப்படி அவர் நினைக்கிறாங்க பாருங்க. நிறைய பேர் ஆண்டவரை சேர்ந்தெடுத்திருக்காங்க. எப்படி பவுலை சேர்ந்தெடுத்திருக்காங்களோ, நமக்காக சேர்ந்தெடுத்துக்கிறாங்களோ அதே மாதிரி என்னையும் சேர்ந்தெடுத்திருக்காங்க, உன்னையும் சேர்ந்தெடுத்திருக்காங்க. இன்னும் சில பேர் இருக்காங்க தேர்ந்தெடுக்கப்பட்டாதவங்க. அவங்க விஷயத்தில் பரிசுத்த பவுல் சொல்லுது நம்ம பார்க்குறோம். நிறைய ரெஃபரன்ஸுகளுக்கு ஒரே ரெஃபரன்ஸ் மட்டும் நம்ம பார்ப்போம். யோகான் 6:37 பாருங்கள். யோகான் 6:37. யோகான் 6:37 நாங்கள் ஆண்டவர் என்ன சொல்கிறாங்க பாருங்கள். யோகான் 6:37. இயேசு ஆண்டவர் தான் ஜீவாகாரம். ஜீவாகாரம் தானேன்னா ஜீவா அப்பமா. இயேசு ஆண்டவர் தான் ஜீவா அப்பம். 6:37. తండ్రి నాకు ప్రసాదించిన వారందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి త్రోసివేయను. அதே மாதிரி ரோமா 8:29 கூட நீங்கள் படித்து பாருங்கள். அதே மாதிரி எபேசி 1:4 படித்து பாருங்கள். அதே மாதிரி 1 பேதுரு 1:2 கூட நீங்கள் படித்து பாருங்கள். శాశ్వత మహిమై, శాశ్వత మహిమై. 2 தீமோத்தி 2:10 லாஸ்ட்டாக நம்ம பாருங்கள். தமிழில் என்ன சொல்கிறாங்க? பரிபூர்ண மகிமையா. అందువల్ల దేవుని చేత ఎన్నికైన వారికి క్రీస్తు యేసులో ఉన్న విముక్తి రక్షణ, దానితో పాటు శాశ్వత మహిమ కలగాలని వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను. லாஸ்ட்டாக போடப்பட்டிருக்குது பாருங்கள். தமிழில் படித்து பாருங்கள். சாஸ்வத மகிமை, பரிபூர்ண மகிமை என்று கூட சொல்லலாம். அப்படி தான் இருக்குதுன்னு நினைக்கிறேன். ஒரு ரெஃபரன்ஸ் மட்டும் நம்ம பார்ப்போம். நிறைய ரெஃபரன்ஸ் எல்லாம் இருக்குது. யோகானு 17:5 நாங்கள் பாருங்கள். அதெல்லாம் கிளீனாக புரியுமா பாருங்கள் நான் சொல்ல விஷயம். யோகானு 17:5. இயேசு ஆண்டவர் அவங்களுக்காகவும் விசுவாசிகளுக்காகவும் சிஷ்யங்களுக்காக அங்கே ப்ரே பண்ணுறது நம்ம பார்க்குறோம். 17:1-21 வரை படித்து பார்த்தீங்கன்னா அங்கே க்ளீனாக நமக்கு புரியும். யோகானு 17:5 மட்டும் நம்ம 5 மட்டும் பார்ப்போம். 17:5. తండ్రి ప్రపంచం ఉనికిలోనికి రాకముందు నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు. அதே மாதிரி 24 வசனம் கூட நம்ம படித்து பார்க்கலாம். 24 பாருங்க. తండ్రి నీవు నాకిచ్చిన వారు నీవు నాకిచ్చిన మహిమను చూచేలా నేను ఎక్కడ ఉంటానో వారు నాతో అక్కడే ఉండాలని నా కోరిక.
ఎందుకంటే జగత్తు పునాదికి మునిపే నీవు నన్ను பிரேமிச்சாவு. எப்பேற்பட்ட அன்பு பாருங்க. இந்த உலகத்தை நியமிக்கிறதுக்கு முன்னாடியே அவர் நம்மளை நேசிக்கிறது நம்ம பார்க்குறோம். எப்பேற்பட்ட அன்பு. அதே மாதிரி ரோமா 5:2 கூட நம்ம படித்து பார்க்கலாம். அதே மாதிரி ரோமா 8:17-18 கூட நம்ம படித்து பார்க்கலாம். ஆண்டவர் இந்த வசனத்தை ஆசீர்வதிச்சு ஜீவிக்கணும்னு சொல்லிட்டு ஆண்டவர் சன்னிதானத்தில் வேண்டிக் கொண்டிக்கிறேன். దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాను. వింటున్న ప్రతి ఒక్కరూ మరి ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు వినిన తర్వాత కూడా ఇంకా ఎంతోమంది ఈ దేవుని వాక్యం వినాలని, ఎంతోమంది వినని దేవుని వాక్యం తెలియని వాళ్ళు కూడా, వినని వాళ్ళు కూడా ఇలాగా దేవుని వాక్యము వినాలని నా యొక్క ప్రార్థన. చిన్న ప్రార్థన చేసి మనము ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. అందరూ కళ్ళు మూసి మోకరించినట్లయితే మనము ప్రార్థనలోనికి వెళదాము. మహాపరిశుద్ధమైన తండ్రి ప్రభువా, మరొకసారి ఈ మధ్యరాత్రి సమయంలో మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువా. తండ్రి, ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ప్రభువా ఈ లైవ్ ద్వారా తండ్రి ప్రభువా మీ వాక్యాన్ని ఎంతోమందికి అందిస్తున్నందుకు తండ్రి స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మారుమనసు పొందడానికి, రక్షణ పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి తండ్రి మీరు సహాయం దయచేయము తండ్రి ప్రభువా. ஆண்டவரே, இந்த நடுராத்திரியில் உங்கள் சன்னிதானத்தில் நாங்கள் ப்ரே பண்ணியிருக்கும்போது இந்த வசனம் இந்த லைவ் மூலமாக எத்தனையோ பேர் கேட்குறதுக்காக நீங்கள் ஹெல்ப் பண்ணுங்க ஆண்டவரே. நீங்கள் இந்த வசனம் மூலமாக நீங்கள் பேசுங்க ஆண்டவரே. நீங்கள் அவங்க கூட நீங்கள் பேசுங்க ஆண்டவரே. ஆமாம் ஆண்டவரே, இந்த நடுராத்திரியில் இந்த வசனம் எனக்கு கொடுக்கறதுக்காக நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே. எத்தனையோ நாளுக்கு அப்புறம் இந்த லைவ் மூலமாக இந்த வசனத்தை கொடுக்கறதுக்காக நன்றி ஆண்டவரே. எனக்கு எவ்வளோ ஆசைகள் இருக்கு ஆண்டவரே. உங்கள் விஷயத்திலேயே எத்தனையோ விஷயங்கள் இருக்கு ஆண்டவரே, எத்தனையோ விஷயங்கள் இருக்கு ஆண்டவரே. அதுக்காக உங்கள் சன்னிதானத்தில் நாங்கள் ப்ரே பண்ணியிருக்கும்போது எல்லாமே நிறைவேறதுக்காக நீங்கள் ஹெல்ப் பண்ணுங்க ஆண்டவரே, நிறைவேறதுக்காக ஹெல்ப் பண்ணுங்க ஆண்டவரே. இந்த இடத்துக்காக நன்றி ஆண்டவரே, இந்த இடத்துக்காக நன்றி ஆண்டவரே. இந்த இடத்துக்கு நீங்கள் வாங்க ஆண்டவரே, இந்த இடத்துக்கு நீங்கள் வாங்க ஆண்டவரே. உங்கள் சுவிசேஷத்தை நீங்கள் சொல்லுங்க ஆண்டவரே, உங்கள் சுவிசேஷத்தை நீங்கள் சொல்லுங்க ஆண்டவரே. எப்படி அந்த காலத்தில் பரிசுத்த பவுல் அந்த அந்நியங்கள் நடுவில் இருந்துட்டு அவங்க ஆண்டவருடைய ஊழியத்தை செய்கிறது நம்ம பார்க்குறோம் ஆண்டவரே. ஆமாம் ஆண்டவரே, அந்த மாதிரி அவங்க நடுவில் இருந்துட்டு நாங்கள் ஊழியம் செய்கிறதுக்காக நீங்கள் ஹெல்ப் பண்ணுங்க ஆண்டவரே. இந்த இடத்துக்கு நீங்கள் வாங்க ஆண்டவரே. இந்த ராத்திரி நேரத்தில் என்னுடைய ஜபம் நீங்கள் கேட்குறீங்கன்னு சொல்லிட்டு நம்புகிறேன் ஆண்டவரே, நம்புகிறேன் ஆண்டவரே. இந்த இடத்துக்கு நீங்கள் வாங்க ஆண்டவரே, இந்த இடத்துக்கு நீங்கள் வாங்க ஆண்டவரே. உங்கள் சுவிசேஷத்தை நீங்கள் சொல்லுங்க ஆண்டவரே, உங்கள் சுவிசேஷத்தை நீங்கள் சொல்லுங்க ஆண்டவரே. பவுலை நினைவுபடுத்துகிறோம் ஆண்டவரே. இயேசு ஆண்டவரை நினைவுபடுத்துகிறோம் ஆண்டவரே, இயேசு ஆண்டவர் நினைவுபடுத்துகிற ஆண்டவரே. இயேசு ஆண்டவரை மனதில் வச்சுக்கிறோம் ஆண்டவரே. இயேசு ஆண்டவரை நம்ம யோசனைகளை வச்சு நிற்கிறோம் ஆண்டவரே. ஆமாம் ஆண்டவரே, இந்த ராத்திரி நேரத்தில், இந்த நடுராத்திரி நேரத்தில் இயேசு ஆண்டவரை நாங்கள் ஹிருதயத்தில் வச்சுக்கிறோம் ஆண்டவரே. ஆமாம் ஆண்டவரே, அந்த ஹிருதயத்தில் வச்சுக்கிறோம் ஆண்டவரே. அவன் எங்கே கேட்டால்
சொன்ன மாதிரி நீங்கள் அந்த விக்கிரகத்தை நீங்கள் வெளியே தூக்கி போடுங்க. அந்த பொண்ணான விக்கிரகத்தை நீங்கள் வெளியே தூக்கி போடுங்க. ஆமாம் ஆண்டவரே, அவரை தூக்கி போட்டாதான் நான் அந்த ஹிருதயத்துக்குள்ளே வருவேன்னு சொல்லிட்டு எவ்வளோ க்ளீனாக எங்கள் கிட்ட நீங்கள் பேசுகிறது நான் பார்த்தேன் ஆண்டவரே. ஆமாம் ஆண்டவரே, அப்போ தான் நான் உன்னை அந்த ஹிருதயத்துக்குள்ளே உன்னை நான் அனுமதிச்சிருக்கேங்க ஆண்டவரே. அன்னைக்கிலேருந்து இன்னைக்கு வரை எங்கள் ஹிருதயத்தில் நீங்கள் இருக்கீங்கன்னு சொல்லிட்டு நான் நம்புகிறேன் ஆண்டவரே. அந்த காலத்தில் பார்த்தீங்கன்னா பவுலுக்கு எப்பேற்பட்ட கஷ்டங்கள் நடுவுலையும் கூட நீங்கள் அவங்க கூட இருந்தீங்க ஆண்டவரே. அதே மாதிரி எங்கள் கூட நீங்கள் இருங்க ஆண்டவரே. அதே மாதிரி நாங்கள் இருக்கிற இடத்துல எல்லாரு கூடயும் நீங்கள் இருங்க ஆண்டவரே. இந்த நடு ராத்திரி நேரத்தில் நீ என்ன வழிநடத்துங்க ஆண்டவரே. இந்த சின்ன பிரேயரே சுனாமத்தில் கேட்குறேன். ஆமீன்.